మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. రాజ్యాంగ సవరణ బిల్లుకు మహిళా రిజర్వేషన్లతో సంబంధమే లేదని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించి దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇది దేశద్రోహమే తప్ప మరొకటి కాదని లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్లులపై చర్చ సందర్భంగా రాహుల్ విమర్శలు గుప్పించారు. పార్లమెంట్లో కేంద్రం ఇప్పుడు ప్రవేశపెట్టింది అసలు మహిళా బిల్లే కాదని 2023లోనే అది ఆమోదం పొందిందని రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పుడు కొత్తగా మహిళా బిల్లు పెట్టాల్సిన అవసరమే లేదని చెప్పారు. 131వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులపై లోక్సభలో జరిగిన చర్చలో పాల్గొన్న రాహుల్ కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళా రిజర్వేషన్లను త్వరితగతిన కేంద్రం అమలు చేయాలనుకుంటే పాత బిల్లును రద్దు చేసి కొత్త బిల్లు తీసుకురావాలని రాహుల్ సవాల్ విసిరారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ సహా ప్రతిపక్ష ఎంపీలంతా మద్దతిస్తారని తెలిపారు. This is not a women's bill. This is nothing to do with the empowerment of women. There is a women's bill. It was passed in 2023 in this house itself. My friends and teachers in the BJP said that it will be implemented in 10 years' time. That is the women's bill. This is an attempt to change the electoral map of India, using and hiding behind India's women. Actually, it is a shameful act, because instead of giving them women's reservation, which is very easy to do, and every single opposition person will support it right now, bring that old bill back right now, and we will help you pass it for implementation from this second. That is the women's bill. This ఈ 3 బిల్లుల వెనుక మోదీ సర్కారు రాజకీయ అజెండా దాగి ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు. చట్టసభల్లో ఓబీసీలకు ప్రాతినిధ్యం కల్పించడం బీజేపీకి ఏమాత్రం ఇష్టం లేదన్నారు. 15 ఏళ్ల వరకు కులగణన ద్వారా బీసీలకు ప్రాతినిధ్యం దక్కకుండా చేయటమే బీజేపీ లక్ష్యమని ఆరోపించారు. తమ బలం తగ్గుతోందన్న భయంతోనే బీజేపీ ఈ 3 బిల్లులు తెచ్చిందని రాహుల్ ధ్వజమెత్తారు. Minorities and women, and this is a historical fact. This need not be argued here. Everybody knows how Indian society treated OBCs, treated Dalits, what was done to them, what was done to their women, what they were allowed to do, what they were not allowed to do, how they were blinded when they read certain documents, how metal was poured into their ears when they heard certain verses. This is a fact. Now, what is being attempted here is a bypass of the caste census. What they are trying to do is they are trying to avoid giving power, giving representation to my OBC brothers and sisters, and to take away power from them. This is the agenda over here. That's the first agenda. I want to assure my friends, brothers and sisters across the country, southern states, smaller states, northeastern states, that do not worry. We are not going to allow them to attack the Union of India. You are equal participants in the Union of India. They will not dare to touch your representation in the Union of India. ఈ బిల్లులు ఆమోదం పొందవని బీజేపీకి బాగా తెలుసని రాహుల్ గాంధీ అన్నారు. అయినా ఈ బిల్లులను తీసుకురావటానికి ప్రధాని మోదీకి 2 లక్ష్యాలు ఉన్నాయని విమర్శించారు. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చడంతో పాటు మహిళా పక్షపాతి అనే ముద్ర వేసుకోవాలని ఆయన అనుకుంటున్నట్లు చెప్పారు. మోదీని ఉద్దేశిస్తూ బాలాకోటు దాడులు, పెద్ద నోట్ల రద్దు, ఆపరేషన్ సింధూర్ వంటి అంశాలను రాహుల్ ప్రస్తావించడంపై అధికార పక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తామే దేశ ప్రజలమని, సాయుధ దళాలమని బీజేపీ భావిస్తోందని, పిరికివారిలా వారి వెనుక బీజేపీ దాక్కోవద్దని రాహుల్ హితవు పలికారు.